థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మైసెల్ఫ్ ఇందాక చెప్పాను కదండి, లా ఆఫ్ అట్రాక్షన్. ఎంతమంది తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్? జస్ట్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. లా ఆఫ్ అట్రాక్షన్. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేను యూస్ చేసి నేను ఎలా సక్సెస్ అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, I started my career in 2010 as a motivation speaker. నా క్వాలిఫికేషన్స్ MSc Chemistry and MSc Psychology. విజయనగరం ఎంతమందికి ఐడియా ఉంది? విజయనగరం. ఎస్, ఐ స్టార్టెడ్ మై కెరియర్. ఫస్ట్ నా మోటివేషన్ క్లాస్ ఒక గల్లీలో ఒక స్మాల్ ఇన్స్టిట్యూట్లో చెప్పాను. స్మాల్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ స్టార్ట్ చేశానండి? గల్లీ, విజయనగరం ఒక గల్లీలో. 1000 రూపాయలు ఇచ్చారు మోటివేషన్ క్లాస్ చెప్తే. అలా స్టార్ట్ చేసి నాకు చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ ఏంటంటే పుస్తకాలు బాగా చదవడం. అలా గల్లీలో స్టార్ట్ అయిన నేను ఢిల్లీలో డాక్టరేట్ తీసుకున్నాను. సింపుల్. ఎలా అంటే లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తెలుగు దీన్ని ఆకర్షణ సిద్ధాంతం అంటాం. ఏమంటారండి? కంపల్సరీ నాకు రోజు ఒక మాట చెప్పాను. 2014లో నేను 2010 యాక్చువల్ నా మోటివేషన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. 2013 నాకు ఇంపాక్ట్ పరిచయం అయింది. అక్కడ నుంచి నా లైఫ్ పూర్తిగా మారిపోయిందండి. అక్కడ దాకా నా లైఫ్ ఇంపాక్ట్ పరిచయం అవ్వకముందు నా లైఫ్ గోయింగ్. ఏంటండి? గట్టి చెప్పాలి. నాకు వీక్నెస్ ఉంది. ఎవరైనా మాట్లాడకపోతే మళ్ళీ మొదటి నుంచి చెప్తాను. నా పేరు అన్నవారు డాక్టర్ అన్నవారండి, గల్లీలో స్టార్ట్ చేశాను. నాకు ఒక వీక్నెస్ ఉంది. ఇప్పుడు ఏం చెప్పాను లాస్ట్లో? మళ్ళీ మీరు గుర్తు చేయబోయి మళ్ళీ మొదటి నుంచి చెప్తాను. అదో వీక్నెస్. సో ఇంపాక్ట్ పరిచయం అవ్వకముందు నా లైఫ్ గోయింగ్ అంటే వెళ్తూ ఉంది. పరిచయం అయిన తర్వాత గ్రోయింగ్. ఏమైందండి? గుర్తుపెట్టుకోండి. అప్పుడు దాకా సర్దుకుపోయాను. అప్పుడు దాకా ఇంపాక్ట్ పరిచయం అంటే దూసుకుపోయాను. నేను మార్కెట్లోకి మెయిన్ అంత ఫోకస్ అవ్వడం మెయిన్ కానీ కంపల్సరీ నాకు 2014 చెప్పారు అందరిలాగా ఉండకు. అప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించాను అనమాట. ఇలా సెషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి నేను ఆలోచించాను. ఎలా నాకు ఒక వర్డ్ గుర్తు మైండ్ వచ్చింది, మ్యాడ్. చెప్పండి అందరూ. ఇప్పుడు మీ క్లాస్ అయిపోగానే అందరూ మ్యాడ్ అయిపోవాలి. ఏమైపోవాలి? మ్యాడ్ అంటే మేక్ ఏ డిఫరెన్స్. మేక్ ఏ డిఫరెన్స్. గుర్తుపెట్టుకోండి. అందరిలాగా బతికితే మాత్రం గులకరాలు మాత్రం గుంపులుగా దొరికితే, వజ్రాలు చాలా తక్కువగా దొరుకుతాయి. మీరు ఫస్ట్ మార్చాల్సింది ఆలోచన. చెప్పండి. ఎంతమంది ఇక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ నా చేతులు ఎత్తారు? ఫాస్ట్ చేతులు ఎత్తాలి. సో పక్కన చూడకుండా. మిడిల్ క్లాస్ పీపుల్ ఎంతమంది ఎత్తున్నారు? వెనక్కి తిప్పండి, గట్టి కొట్టుకోండి. ఇదే తప్పు చేసిన అతిపెద్ద తప్పు ఇదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్ తీసుకెళ్ళారండి, ఓకే, అనకాపల్లి తీసుకెళ్లారు జెరాక్స్ కోసం. ఆ బుక్ లో ఎలా ఉంది? అలాగే వస్తుందా? గట్టిగా. అమెరికా తీసుకెళ్లారు, జర్మనీ, లండన్, అంటే ఆ బుక్ లో ఏముందో ప్రింట్ కూడా అలాగే వస్తుంది. మీరు ఎంతసేపు నేను మిడిల్ క్లాస్ అని ఆలోచిస్తే మీరు ఏ బిజినెస్ చేయండి, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఏ బిజినెస్ చేసినా మీకు వచ్చే లైఫ్ మిడిల్ క్లాస్. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది ఒక హ్యూమన్ వాల్యూ 366 కోట్లు. ఒక మనిషి విలువ ఎంత? ఇప్పుడు నేను చలో మీకు 1 కోటి రూపాయలు ఇస్తాను. ఎంతమంది మీ బ్రెయిన్ ఇచ్చేస్తారు? రెడీగా ఉన్నారు? 1 కోటి రూపాయలు మన బ్రెయిన్ ఇచ్చేస్తారా? కోటి. మన పేరేం పేరండి? మనిషి. గట్టిగా మళ్ళీ లాస్ట్ నేను వాస్తు కూడా చెప్తాను. మనీ వాస్తు. ఒక ఇంటికి వెళ్ళి మనీ వాస్తు చెప్పడానికి మినిమం 1,00,000 రూపాయలు చార్జ్ చేస్తున్నాను. మినిమం 1,00,000. సో లాస్ట్ లో వాస్తు సౌండ్ ఎక్కువ రావట్లేదు. మళ్ళీ మన పేరేం పేరు? తెలుగులో కదా మన పేరులోనే ఉంది. అంటే దేవుడు మనల్ని పుట్టించినప్పుడే దేంతో పుట్టించాడు? చాలా మంది డబ్బు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. మీరు ఏది ఆలోచిస్తారో అదే ఆకర్షిస్తుంటారు. మీరు ఎప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు ఎక్సలెంట్ ఫాస్ట్ 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 ఏంటండి? మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ ఫ్యూచర్ గురించి ఆలోచించండి. పెద్ద పెద్ద కోట్ల గురించి ఆలోచించాలి. ఎంత సింపుల్ ఒక గోల్ పెట్టుకుంటారా? 1 ఇయర్ చెప్పండి. 1 ఇయర్ 1 crore. చాలా మంది ఏం చేస్తారంటే వచ్చే చెప్పండి కూడా ఇన్కమ్ బట్టి గోల్ పెట్టుకుంటారు. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంటే మీరు గోల్ పెట్టుకుంటే ఇన్కమ్ రీచ్ అయిపోతారు. నా సీక్రెట్ చెప్తాను. ఒకప్పుడు 6 years బ్యాక్ తెలియకుండా ఆ బిజినెస్ ఈ బిజినెస్ చేసి 30 లక్షలు అప్పులోకి వెళ్ళిపోయాను. ఎంతండి? ఇప్పుడు యావరేజ్ ఎవ్రీ మంత్ గర్వంగా చెప్పుకుంటున్నాను 30 లక్షలు. నెలకి GST 3,20,000 కట్టినాను, ట్యాక్స్ కట్టినాను. మంత్లీ శాలరీస్ ఒకప్పుడు శాలరీ అంటే నాకు ఒక ఇన్కమ్ 3 లక్షలు వస్తే చాలు అనుకున్నాను. ఎంత? ఈరోజు బంజారా హిల్స్ 40 లక్షలు పెట్టి ఆఫీస్ స్టార్ట్ చేసి ఈ మంత్ ఎండింగ్ స్టార్ట్ అవుతుంది February 1st week. నా టీమ్ శాలరీస్ 3,80,000. 3,80,000 ఇస్తున్నాను ఎవ్రీ మంత్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని చెప్తే రాసుకుని డ్రీమ్ బిగ్. పెద్దగా ఆలోచించాలి. ఇప్పుడు అందరూ చెప్పండి, ఎక్కడున్నాయి సార్ అవకాశాలు? చెప్పండి గట్టిగా. మార్కెట్లో అవకాశాలు ఉన్నాయంటే కనిపిస్తాయి, లేవు అంటే కనిపించవు. గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ అప్పుడప్పుడు పెరిగాను తినేటప్పుడు సాల్ట్ వేసుకోవడం మర్చిపోతాం. అవునా? అక్కడ మీరు అడుగుతారు సాల్ట్ ఎక్కడ ఉంది? అక్కడ పక్కన వెనక నుంచి మీ ఇంట్లో అక్కడే ఉంది చూడు, అక్కడే ఉంది అంటారు. అప్పుడప్పుడు మనకు కనిపించదు. అవునా? ఎవరో సడన్ గా ఇక్కడే ఉందని అంటారు. ఇక్కడే ఉన్నాను.
మీరు గుర్తుపెట్టుకుని లా ఆఫ్ అట్రాక్షన్ పవర్ ఏంటంటే మీరు నమ్మితే అవకాశాలు యూనివర్స్ ఇస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చెప్పండి, మిడిల్ క్లాస్ ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి గట్టిగా. మిలియనర్ అవ్వాలని చెప్తాను నేను. మళ్ళీ చెప్తాను, లాస్ట్ 2 years నేను ఓపెన్ చెప్తున్నాను. లాస్ట్ 2 years నేను సంపాదించిన ఇన్కమ్ ఎగ్జాక్ట్లీ 14 crores, 14 కోట్లు. ఎంత అండి? 30 లక్షల అప్పులు. నేను 30 లక్షల ఇన్కమ్ ఎలా సంపాదించాను? నేను మీ అందరికి ఓపెన్ గా చెప్తున్నాను, నెక్స్ట్ 10 years నేను 1000 కోట్లు సంపాదిస్తాను. రికార్డ్ చేసి పెట్టుకోండి. 10 years 1000 crores. లా ఆఫ్ అట్రాక్షన్ పవర్ ఏంటంటే మీ డ్రీమ్ ని ఓపెన్ గా చెప్పాలి. చెప్పలేదంటే ఏంటి అర్థం? భయం. సో ఏంటి, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఎవరు పరిగెట్టిస్తారు? వెనకాల పరిగెట్టిస్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ సింపుల్. అంటే డ్రీమ్ బిగ్, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ ఎంతమంది చదివారు? వెరీ గుడ్. సీక్రెట్ బుక్ ఎంతమంది చదివారు? వెరీ ఫస్ట్ మీ ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మిలియనర్స్ ఉన్నారు చేతులు ఎత్తండి. ఎంతమంది మిలియనియర్స్ ఉన్నారు? మిలియనియర్స్ అంటే మిలియనియర్స్, ధనవంతులు ఎవరు? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేతులు. ఇప్పుడు మీరు ఏది ఫీల్ అవుతారో అదే అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ధనవంతులు ఉన్నారు? ఇప్పుడు నా క్వశ్చన్ అడిగిన సార్ చెప్పండి, కూడా ధనవంతులు అనుకుంటే అయిపోతామా? ఇది చాలా మంది డౌట్ అవునా? ఇప్పుడు నాకు దాన్ని నేను సైకాలజీ క్లారిఫికేషన్ ఇస్తాను. రోజు పిక్చర్స్ అనుకుంటే ఏమొస్తుంది? రావడం లేట్ ఏమో, కానీ రావడం మాత్రం. మరి రోజు డబ్బు వస్తుంది ఏమొస్తుంది? నేను రోజు చేసే లాభాన్ని ఫస్ట్ ఒక అఫర్మేషన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నాకు బాగా డబ్బు వస్తుంది. ఏం చెప్పాలి? ఈ రోజు నా దగ్గర బాగా. ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు? WHO ప్రకారం ఒక హ్యూమన్ బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీ 366 కోట్లు. ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు? ఇంట్లో ఇంకో లెక్కెట్టొచ్చు కదా. ఇదే ప్రాబ్లం. మొన్న అదే కౌన్సిల్ వచ్చారండి, హస్బెండ్, వైఫ్, 2 పిల్లలు. అతను విషయం, సార్ నేను పేదవాడిని సార్, నాకు డబ్బులు లేదు. ఫస్ట్ ఆలోచన మార్చమని చెప్పాను. ఆటోమేటిక్ యూనివర్స్ డబ్బులు ఇస్తుంది. ఎలా ఇస్తుందో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను 30 కంట్రీస్ ఉన్నా. నేను అనుకున్నాను కాబట్టి ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారు, గుర్తుపెట్టుకుని. కనెక్టింగ్ ద డాట్స్ అంటారు. సో అతనికి విషయం చెప్పిన తర్వాత, సార్ నాకు అర్థమైపోయింది సార్, నా డబ్బులు. ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఎంత డబ్బులు ఉన్నాయంటే పక్కన వైఫ్ 2 పిల్లలు. సార్ 300 కోట్లు. అయితే ఎంతో? 900 కోట్లు. అంటే మిమ్మల్ని మీరు మర్చిపోయారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వర్త్ ఎంత అనేది ప్రతిదానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ సెల్ఫ్ ఇమేజ్ అంటారు. సైబర్నెటిక్స్ చెప్పండి. నేను ఇప్పుడు దాకా నా క్లాస్ ఏంటంటే పుస్తకాలు 400 పుస్తకాలు. బుక్స్ మైండ్ మనీ. దీని మీద బాగా చదివిన తర్వాత సైకో చెప్పండి అంటే మైండ్. సైబర్నెటిక్స్ అంటే మెకానిజం. మైండ్ లో జరిగే మెకానిజం మ్యాక్స్వెల్ మార్జిన్ చెప్పాడు. మీ ఈ పుస్తకం మొత్తం నేను చదివిన తర్వాత నాకు అర్థం ఏంటంటే రాసుకోండి, సెల్ఫ్ ఇమేజ్. గట్టి చెప్పండి. మిమ్మల్ని మీరు ఎంత గొప్పగా ఊహించుకుంటే అటువంటి పర్సన్స్ మీకు కనెక్ట్ అవుతారు. ఇది మీ లైఫ్ లో చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. అందులో చెప్పండి, పైకి మంచు పర్వతంలా ఉండాలి, లోన అగ్ని పర్వతంలా ఉండాలి. సాధించాలన్న తప్పన నాకు చాలా బలంగా ఉంటుందండి. ఇంట్లో నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే ఇక్కడ చూడండి, నా విజన్ బోర్డు కూడా ఉంటుంది. నెక్స్ట్ కొనబోయే కార్ ఇదే. మీరు ఏం చేయాలంటే ఇవ్వండి, ఇది నా విజన్ బోర్డ్. లా ఆఫ్ అట్రాక్షన్ అన్నిటికన్నా పవర్ఫుల్ విజన్ బోర్డ్. ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుందా? 1000 crores ఎవరికి కనిపిస్తున్నాయా? 1000 crores. మీరు చేయాల్సిన పని అంటే ఫస్ట్ డ్రీమ్ బోర్డ్ తయారు చేసుకోవాలి. ఏం బోర్డ్ తయారు చేసుకోవాలండి? డ్రీమ్ బోర్డ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్రీమ్స్ తయారు చేసుకుని మీ ఏం చేయాలంటే మీ ఇంట్లో బెడ్రూమ్ లో పెట్టుకోండి. చాలా మంది ఏంటంటే పెద్ద కళలు కన్నా ఆపేస్తున్నారు. ఇంకా సార్ చెప్పినట్టు నేను ఎప్పుడు ఏం చేస్తున్నానంటే హైదరాబాద్ అన్ని స్టార్ హోటల్స్కి వెళ్ళేవాడిని. స్టార్ హోటల్స్కి వెళ్ళి మీరు చేయాల్సిన ఒకే పని చెప్తాను, చేస్తారా? అబ్జర్వేషన్ చెప్పండి. రెండోది మిలియనియర్ యాక్షన్ చెప్పండి. ఇప్పుడు మీ అందరూ కూడా మిలియనియర్స్ అంటే ఎస్. నేను మళ్ళీ అడుగుతాను, ఎంతమంది మిలియనియర్స్ ఎస్ అని చెప్పండి. ఇప్పుడు సాయంత్రం బయటికి వెళ్ళగానే తెలుస్తుంది యాక్షన్. మార్కెట్ లో వెళ్ళగానే ఎవరైనా చెప్పదు, ఏదో మ్యాట్ కాల్ మ్యాట్ 1000 రూపాయల. రేపు రైతు బజార్కి వెళ్తే కేజీ ఉల్లిపాయలు 50 రూపాయల. వెంటనే గాడ్ యూనివర్స్ నిన్న క్లాస్ లో మిలియనర్ అన్నాం. యాక్షన్ లో వెనకబడిపోతుంటారు చాలా మంది. పెట్టుకుంటారు ఏంట్లో. నా కోచ్ నాకు నేర్పించింది ఏంటంటే యాక్షన్ కూడా ఉండాలి. ఈ పెన్ నేను ఎందుకు 9000 అండి, 9000 క్రాస్ ఎందుకు వాడుతున్నానంటే నేను యాక్షన్ కూడా మిలియనర్ లాగా చేస్తాను. దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ టాలరెన్స్ అంటారు. ఏమంటారు? టాలరెన్స్. ఎప్పుడైతే మీరు ఆ స్థాయికి వెళ్తారో ఆటోమేటిక్ గా యూనివర్స్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. మిమ్మల్ని తీసుకెళ్లే వ్యక్తులు వస్తారు, కొన్ని శక్తులు పనిచేస్తాయి మీకు ఆటోమేటిక్ గా.
ఇప్పుడు చెప్పండి, మిలియనర్స్ కదా? లేదా డబ్బులునే లేవా? ఇది సింపుల్. మీ మాట మారిస్తే చెప్పండి అందరూ, నా మాటలు నా మూటలు. నాకు ఎంత మూటలు వచ్చాయంటే, ఒకప్పుడు నా బంగారం అంతా బ్యాంకులో ఉండేది, ఇప్పుడు చాలా బంగారం ఉన్నాను. ఇప్పుడు అందరూ నాకు జెంట్స్ చెప్పండి, భర్త మహాశైలరా, భర్త కాదు భర్త మహాశైలరా. రీసెంట్ సినిమా వచ్చింది కదా రవితేజ, వాళ్ళకి ఓన్లీ భర్తలు కమ్మా. ఓకే, అందులో భర్తలు చెప్పండి, నేను మా ఆవిడికి మా వైఫ్ కి బంగారం కొంటే మా ఆయన బంగారం అంటారు. మీకు అర్థమైంది కదండి? సో రిలేషన్షిప్ లో కూడా మనీ ఉంటేనే చాలా బాగుంటుంది. అండ్ పెద్ద పెద్ద మీరు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు బయట ఒక రోల్స్ రాయిస్ ఉంది అనుకోండి, రోల్స్ రాయిస్ మిమ్మల్ని అన్నాను, సార్ రోల్స్ రాయిస్ కొంటారా నెక్స్ట్ ఇయర్ అంటే ఏం చెప్పాలి సార్, కొనగలను. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ డాక్టర్ జోస్ మంది చెప్తారు, ప్రతి దానికి నేను అర్హుడిని అని ఫీల్ అవ్వాలి. ఏంటంటే నేను ఎక్కడ షాపింగ్ మాల్కి వెళ్ళాను, ఈ షాపింగ్ మాల్ అంతా నాది అని ఫీల్ అవ్వాలి. ఏమవ్వాలి? బోల్డ్ అంత బంగారం అనుకోండి, నా దగ్గర బోల్డ్ బంగారం ఉంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్. ఫస్ట్ థింగ్ విజన్ బోర్డ్ రాసుకోండి, డైలీ అఫర్మేషన్స్ చేయండి. అఫర్మేషన్స్ అంటే నేను ధనవంతుని చెప్పండి, ఫీల్ అవ్వండి. ఫీల్ అవుతున్నారా? సో ఇది ఇంట్లో చెప్పండి. నెక్స్ట్ మీ డ్రీమ్స్ ఓపెన్ గా చెప్పండి ఇంట్లో వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా. నా క్లయింట్స్ అందరికీ తెలుసు 1000 కోట్లు 10 years టార్గెట్ చేశాను. సో ఎప్పుడైతే మీ డ్రీమ్ అందరూ చెప్తారో మీకు భయం వేస్తుంది. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ మీ యాక్షన్ చెప్పండి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మిలియనర్ యాక్షన్. ఇప్పుడు కంపల్సరీ నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్పారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఇంకెవరో చెప్పారు 10,000 10,000 సార్. ఇప్పుడు మీరు మిలియనర్ యాక్షన్ ఎక్కడికి చేయాలి? స్టార్ హోటల్కి వెళ్ళి మిలియనర్ యాక్షన్ చేయాలి. ఒక ఇందాక చెప్పినట్టు కాఫీ టీ 350 రూపాయలు. ఎంత? 350 రూపాయలు. మీరు నేను పార్క్ హైత్లో ఎవరైనా గెస్ట్ని కలిసిన పార్క్ హైత్లో కలుస్తాను. బంజారాస్ పార్క్, నేను బంజారాస్ బ్యాక్ సైడ్ ఉంటున్నాను. పార్క్ హైత్ మా ఇంటి ముందు ఉంది. నేను అక్కడికి వెళ్ళి కాఫీ 350 రూపాయలు. క్యాప్చినో కాఫీ 350. బిల్లు కట్టినప్పుడు తెలిసిపోతుంది యాక్షన్. ఇప్పుడు ఒక పని చేద్దాం, 10 మంది భోజనం చేస్తున్నారు, 9 మంది చాలా హ్యాపీగా భోజనం చేస్తారు, ఒక్కళ్ళు మాత్రం బాధపడుతూ తింటారు. బిల్లు కట్టేవాళ్ళు, ఆ బిల్లు కట్టేవాళ్ళు ఫేస్ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? తిను బిర్యానీ, ఓకే బాబు ఏక్ బిర్యానీ అమ్మా. డబ్బు ఖర్చు పెట్టడానికి ఎవరైతే భయపడతారో వాళ్ళు ధనవంతులు అవ్వరు. భయపడుతున్నారంటే మీ మైండ్లో ఎన్నో ఫీలింగ్ అంటే సంపాదించలేను. క్లియర్? అండ్ ఇంకోటి, ఏదైనా కాస్ట్లీ వస్తువు చూడగానే నాకు అంత సీన్ లేదని చెప్పకూడదు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోలెక్స్ వాచ్ వెళ్ళారండి, పార్క్ హైత్లో రోలెక్స్ ఎంట్రన్స్ ఉంటుంది, వాచ్ షోరూమ్కి వెళ్ళి సార్ ఇది ఎప్పుడు కొంటారంటే నా మొఖానికి కొనేంత సీను. ఈ వర్డ్స్ మిమ్మల్ని గురించి లో డిగ్రేడ్ చేసే మాటలు మాట్లాడకూడదు. ఎవరైనా మిమ్మల్ని పొగిడారు అనుకోండి, నాకు అంత సీన్ లేదని చెప్పకూడదు, నేను అర్హుడిని కానీ చెప్పకూడదు. క్లియర్? ఇలా చాలా ఉన్నాయి. సో ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? యా. సో యాక్చువల్ టైం తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ థింగ్ నేను చెప్పుకుంటాను, సెల్ఫ్ ఇమేజ్. ఈ పాయింట్ మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ఇమేజ్. మిమ్మల్ని మీరు ఎప్పుడు గొప్పగా ఊహించుకోండి. నేను ఎప్పుడు చిన్న కార్లు చూడండి, పెద్ద పెద్ద రోలెక్స్, ఈ షో, ఈ మామూలు వాచెస్, ఇవన్నీ నా దగ్గర ఇప్పుడు వాచెస్ ఉన్నాయండి. నాకు వాచెస్ పిచ్చి బాగా. నా దగ్గర వాచెస్ మొత్తం 8 lakhs ఉన్నాయి. మా మామయ్య వచ్చి నీ మొత్తం వాచెస్ నమ్ముతున్నా అప్పు తీరిపోద్ది అన్నాడు. నిజంగా. సో ఎందుకనంటే మీరు టైం ఉన్నప్పుడు ఏం చేద్దాం సార్ చెప్పండి, స్టార్ హోటల్స్కి వెళ్ళాలి, చెప్పండి, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్కి వెళ్ళాలి. అక్కడ చూడండి ఇలాంటి రిచ్నెస్ ఎంత సార్ ఇప్పుడు ఆల్ఫా హోటలా పార్క్ అవుతా టైం ఉన్నప్పుడు అలాంటి స్టార్ హోటల్స్కి వెళ్ళండి. సో నెక్స్ట్ బ్యాచ్ ఇంకా చాలా ఉన్నాయి టాపిక్స్, నేను యాక్చువల్లీ ఆన్లైన్లో చెప్పుకుంటాను ఎక్కువగా. సో నెక్స్ట్ బ్యాచ్ 29th ఉంటుంది నేను ఆన్లైన్. సో మీకు ఎవరికి నెంబర్ కావాలంటే నెంబర్ నోట్ చేసుకుని జస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఇదే పంపిస్తాను. 9494 526802 9494 526802. కంపల్సరీ ఒకే ఒక వర్డ్ నేను తీసుకున్నాను సీరియస్గా. అందరిలా ఉండదు, డిఫరెంట్గా ఉండు, డిఫరెంట్గా ఉంది. ఆ ఒక్క వర్డ్ నన్ను ఆలోచించలే చేసి అది థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరూ విష్ యూ a very happy money new year. నా క్లయింట్స్ అందరికి మనీ న్యూ ఇయర్ చెప్తాను, మనీ న్యూ ఇయర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.